హాయ్ అండి. గోంగూర పచ్చిశనగపప్పు కూర. ఈ కూర పేరు విన్నప్పుడు నేను అనుకునేదాన్ని, గోంగూర పచ్చిశనగపప్పా? ఇది ఎలా ఉంటుంది? అసలైతే నేను తినేదాన్ని కాదండి. తిన్నాక ఇప్పుడు అనుకుంటున్నాను, వండుకుంటే గోంగూరతో ఇలా కాంబినేషన్‌లో వండుకోవాలి అని. అయితే మా అమ్మ చేతుల మీదుగా ఈ కర్రీ అనేది ప్రిపేర్ అయింది. ఈ కూరతో కొంచెం అన్నం తిన్న వాళ్ళు కూడా 2 ముద్దలు ఎగస్ట్రానే తింటారు. ఎందుకంటే నేను కూడా తిన్నాను కాబట్టి. అయితే ఒక చిన్న మాటండి. మనం తినే మెతుకు మీద కొట్టేవాడిని క్షమించొచ్చు కానీ, మన బ్రతుకు మీద కొట్టేవాడిని మాత్రం జీవితాంతం క్షమించకూడదండి. అయ్యో రామ! ఈమెకేమైంది? గోంగూర పచ్చెనగపప్పు కూర చూపించింది. మంచిగా తిన్నాను అని చెప్పింది. దీనికి ఇప్పుడు ఆమె చెప్పిన దానికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? మనం బాగా నమ్మేస్తూ ఉంటామండి. వాళ్ళు మనకి నమ్మక ద్రోహం చేస్తే ఉంటుందండి. అస్సలు ఆ పెయిన్ ఉంటుందండి. ఇలాంటి మాటలు ఎన్ని చెప్పినా తీరదు. ఇలాంటి కూరలు 100 వండుకొని తిన్నా గుండె మంట చల్లారదండి.